రంగారెడ్డి జిల్లా మీర్పేట జనప్రియ 31వ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్ అర్థంలేని వీడియోలు పెడుతూ కాలనీవాసులను అయోమయానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీటీసీ లలిత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాటర్ బోర్డుకు కట్టాల్సిన 25 లక్షల రూపాయలను మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతో మాఫీ చేపిస్తామని చెప్పినా వినకుండా కాలనీవాసులతో 25 లక్షల రూపాయలు కట్టిస్తామని 31వ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్ వాటర్ బోర్డు అధికారులకు వినతిపత్రం రాసివ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుత డిసెంబర్ నెల బకాయిలు కడితే చాలని చెప్పినా వినకుండా కాలనీవాసులను అయోమయానికి గురి చేసే విధంగా వీడియోలు పోస్టు చేయడం సరికాదన్నారు. జనప్రియ మహానగర్ కాలనీవాసులకు భారం కాకుండా కేవలం ప్రస్తుత వాటర్ బోర్డు బకాయిలు చెల్లించాలని కోరినందుకు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. తప్పుడు సమాచారంతో కాలనీవాసులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలిసికట్టుగా జనప్రియ సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. 25 లక్షల రూపాయల వాటర్ బోర్డు బకాయిలను మాఫీ చేపిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, మీర్పేట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డికి, అలాగే మీర్పేట వాటర్ బోర్డు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున జనప్రియ కాలనీవాసుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు లలిత జగన్. నేను ఎక్స్ఎంపీటీసీ మీర్పేట్. జనప్రియ మహానగర్లో ఒక 6000 జనాలతో కూడిన పెద్ద సముదాయం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కృష్ణా వాటర్ గురించి ఆ గతంలో అంటే ఒక నవంబర్ కంటే ముందు ఒక 3 నెలల ముందు నోటీసులు ఇచ్చి 3 నెలల తర్వాత వాటర్ బంద్ చేయడం జరిగింది. మంచి నీళ్లు, తాగే నీళ్లు బంద్ చేయడం జరిగింది. మరి ఇంతమంది జనాలకి నీళ్లు బంద్ చేస్తే అందరి పరిస్థితి ఎట్లా ఉంటది అనేది మనందరికి తెలిసిన విషయమే. ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటరు హెచ్ఎండబ్ల్యూఎస్ ఆఫీసర్లను పిలిచి వాళ్ళు మీటింగ్ పెట్టి ఖచ్చితంగా 25 లక్షల రూపాయలు 4 సంవత్సరాలకు సంబంధించిన బిల్లుని ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పి అందరినీ పిలిపించి మీరందరు కట్టాల్సిందే అని చెప్పి ఒప్పుకొని వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళి ఒక లెటర్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. లెటర్ కూడా రాసి ఇచ్చేసి మేము దీన్ని ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో మేము కట్టేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా కడుతున్న మూమెంట్ లో మరి ఈ విషయాన్ని నా దృష్టికి, మన కాలనీ వాసులు చాలా మంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని నేను కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళి, మా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, మరి అమ్మ మాకు 25 లక్షల రూపాయల బిల్లు చాలా భారం అవుతుంది. ఇక్కడ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, మధ్యతరగతి కంటే కూడా దిగువనున్న పీపుల్ ఉంటారు, ఇక్కడ ప్రజలు ఉంటారు. కాబట్టి ఇది చాలా భారంతో కూడుకున్న పని. మేమందరం కడతామన్నా కూడా మున్సిపల్ వాళ్ళు తీసుకోలేక మాది సపరేట్ అయిపోయింది, మీరు డైరెక్ట్ వాటర్ డిపార్ట్మెంట్ కి కట్టండి అనే విషయాన్ని తెలియజేసి వాళ్ళు రాక వీళ్ళు రాక ఎవరు కూడా కట్టనీయకుండా అంటే 4 సంవత్సరాలు అది అట్లా ఉండి ఒకసారి 25 లక్షల రూపాయలు జమ అయిపోయేసరికి అది ఒకసారి చాలా భారం అవుతుంది అని చెప్పేసి మరి మేడం గారికి తెలియజేయడంతో వెంటనే తను సానుకూలంగా స్పందించి మరి అంతా ఒకసారి బిల్లుని కట్టడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆమె తన వంతు సహాయంగా మనకి డిప్యూటీ మేయర్ గారిని పిలిచి వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిచి మాట్లాడి ఆ బిల్లు ఏదైతుందో మేమంతా మున్సిపల్ నుంచి 25 లక్షల రూపాయలు మున్సిపల్ నుంచి మేము కట్టుకుంటాము, మీరు డిసెంబర్ నుంచి ఏదైతే బిల్లు ఉంటుందో రెగ్యులర్ గా ఆ బిల్లును కట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు మేమిస్తున్న ఈ క్లారిటీ ఏంటంటే జనాలు ఎక్కడ కూడా దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఎవరు కూడా దీన్ని తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి చెప్పడానికి అని చెప్పి ఈ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికో మేము ఏదో చూపించడానికో కౌంటర్ ఇవ్వడానికనో కాదు, ప్రజలకు క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. అంటే మాకు నవంబర్ లో వాటర్ 20 డేస్ రాలేవు. అయితే రాకపోతే ఇట్లా మేము కమిటీ మెంబర్స్ ని అడిగినాం అనమాట, వాటర్ రావట్లేదు అని. అంటే వీళ్ళు కార్పొరేటర్ తో మాట్లాడారు. కార్పొరేటర్ అక్కడ వాటర్ వాళ్ళు ఆఫీసర్స్ వచ్చారనమాట. అప్పుడు మేము అందరం బ్లాక్ నుంచి అందరు పోయినాం లేడీస్. అయితే కార్పొరేటర్ ఏమన్నారంటే మీ సమస్య కదమ్మా మీరే మాట్లాడుకోండి అన్నారు. అని అంటే ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే 25 lakhs కట్టాలి, ఇంకా మేము ఎప్పటి నుంచో ఉందంటే ఇది పెండింగ్, అసలు మాకేం తెలియదు, అది 25 lakhs కంపల్సరీ కట్టాలి అని వాళ్ళు అన్నారు. అని అంటే మేము మాకేం తెలియదు, మా దగ్గరికి బిల్లే రాంది, మేము ఎట్లా కడతామని మేము అన్నాం. అయితే కార్పొరేటర్కి ఏమన్నామంటే మీరే మాట్లాడండి అన్న ఏదన్నా అని అంటే నాకేం తెలియదమ్మా, అది బిల్లు వచ్చింది మీరే మాట్లాడుకోవాలి అన్నారు. మాతో ఏం కాదు అన్నారు వాళ్ళు. అంటే సరే మీతో కానప్పుడు మరి మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాం మరి అని అంటే సరే వెళ్ళండి, ఎక్కడ మాఫీ చేపిస్తే అక్కడ వెళ్ళండి అని చెప్పారు. మేము గతంలో మాకు లలిత మేడం ఎంపీటీసీ తన దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే ఆమె ఏమన్నారంటే సరే చేస్తాను అని మేయర్ గారితో మాట్లాడి మాకు మీటింగ్ పెట్టించారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని చెప్పారు. మాకు వాటర్ 1 వీక్ లోపలనే అయిపోయింది. ఇంకా 2 days వీళ్ళు ఏం చేసిరంటే లేదు కట్టాలి అని అన్ని బ్లాక్ నుంచి కలెక్షన్ చేస్తున్నారు. వీళ్ళు వస్తుందని మేయర్ గారు చెప్పి పోయిన తర్వాత కూడా వీళ్ళు కలెక్షన్ చేస్తున్నారు. సరే అది వద్దు అని చెప్పి మేము మళ్ళీ నెక్స్ట్ డే మేడం తో కలిసినాం. మేము
కలిస్తే వాటర్ ఇవ్వమని చెప్పింది మాకు. వాటర్ కూడా వచ్చేసినాయి మాకు. మరి అప్పుడు వాళ్ళు 25 lakhs కట్టమన్నది, ఇప్పుడు మేడం మాఫీ చేసింది కదా మాకు. ఎప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ కట్టుకోవాలి అని చెప్పింది మాకు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు 50,000 ఇప్పుడు 50,000 అంటే దానికి తేడా ఉంది కదా. అప్పుడు 25 lakhs కంపల్సరీ కట్టాలన్నారు, ఇప్పుడు అది లేదు కదా మాకు. తర్వాత ఫస్ట్ వాటర్ ఇవ్వమని చెప్పినాం. 15 days నుండి ఇక్కడ కాలనీలో అసలు వాటర్ లేవు, అందరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందరం కలిసి వెళ్ళినాము. కార్పొరేటర్ కూడా వచ్చారు అక్కడికి. అక్కడ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే లేదు ఇప్పుడు అమౌంట్ కడితేనే వదులుతాము వాటర్, లేకపోతే వదలము అని అంటే. ఈవెన్ 50,000 అన్న మీరు కట్టండి, ఈ రోజు కడితే రేపు వాటర్ వదులుతాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. లేదు ఇప్పుడు వదలండి అంటే కాదు అని చెప్పారు. అంటే మీరు ఒక లెటర్ రాసి ఇవ్వండి అని అంటే వీళ్ళు ఆల్రెడీ ఒక లెటర్ రాసుకొని వెళ్ళినాం అనమాట అక్కడికి. మేము ప్రతి బ్లాక్ కమిటీ వాళ్ళు ఇద్దరు చెప్పున వెళ్ళినాం అక్కడికి. వెళ్ళిన తర్వాత ఒక 45 days టైంలో కడతాం. ఇప్పుడైతే 50,000 కడతామని చెప్పినాం రేపటి వరకు. 50,000 ఫస్ట్ కడతాము, నీళ్ళు ఇప్తాము. ఆ తర్వాత 45 days లో మిగతా అమౌంట్ కడతామని చెప్పి ఒక లెటర్ రాసినాం. 25 lakhs కడతామని చెప్పేసి ఒప్పుకొని వచ్చినాం అక్కడ. మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ లో ఒక 2 days తర్వాత మీటింగ్ పెట్టినారు వాళ్ళు. మీటింగ్ అంటే ప్రతి బ్లాక్ కమిటీ వాళ్ళని పిలిచి ఒక 5,000 కలెక్షన్ చేసిండ్రు. కలెక్షన్ చేసి ఆ 50,000 కట్టేసి మనము వాటర్ ఇప్పించుకుందాము అని చెప్పేసి అనుకున్నారు. నెక్స్ట్ డే అంతకు ముందు రోజే మేము మేడం దగ్గరికి వెళ్ళి కలిసినాము. సబితేంద్రారెడ్డి మేడం దగ్గరికి వెళ్ళేసి, మేడం మరి మీరే మా కాలనీ ఎమ్మెల్యే, మరి మీరు ఎట్లా చెయ్యరు మేడం, ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది కదా అని చెప్పేసి మేము వెళ్ళి మాట్లాడితే, లేదులే మున్సిపల్ వాళ్ళదే తప్పు ఉంది కదా, నేను వాళ్ళతో మాట్లాడతాను, ఇంత అమౌంట్ అంటే కాలనీలో కూడా ఎవరు కట్టుకునే పరిస్థితి లేదు, నేను మాట్లాడతానని చెప్పేసి ఇక్కడ మేయర్ విక్రమ్ రెడ్డికి ఇక్కడ పంపించి ఇక్కడ మీటింగ్ అరేంజ్ చేసి మీటింగ్ లో చెప్పారనమాట. లేదు మీరు ఒక 1 week టైం ఇవ్వండి, ఆ 1 week లో మీకు వాటర్ ఇప్పిస్తానని చెప్పేసి మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు వాటర్ ఇప్పించారు. అది ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు వాటర్ కట్టేది అయితే 25 lakhs కట్టేది మాఫీ అయిపోయింది. కాకపోతే మనకు అది బిల్లు రాలేదు. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ రోజు కూడా మెసేజ్ 26 lakhs అయ్యింది బిల్లు, మీరు ఇంకా 50 lakhs, మేము 50,000 కట్టమని చెప్పిన అమౌంటే కదా వాళ్ళు కూడా కట్టమని చెప్తున్నారు అని చెప్పి రోజు వీళ్ళు ఇదే టార్చర్, ఇవే మెసేజ్లు, ఇవే వీడియోలు అవుతున్నారు. రోజు ఇదే ప్రాబ్లం. వాళ్ళు అసలు పదవి అయిపోయినా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో మాకు కూడా అర్థం అవ్వట్లేదు. అసలు వాళ్ళు మాట్లాడాల్సిన అవసరమే లేదు కాలనీ గురించి. వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చిన రోజేమో మీరే మాట్లాడుకోండి, ప్రజలే మీరే మాట్లాడుకోవాలన్న ఆయన ఇప్పుడు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, మేమే మాట్లాడుకుంటాం వాటర్ వాళ్ళతో కానీ ఎమ్మెల్యేతో కానీ ఇంకా వేరే ఎవరు వచ్చినా కూడా మేమే మాట్లాడుకుంటాం. వాళ్ళకి అవసరం లేని విషయం వాళ్ళు ఏం మాట్లాడకూడదు. ప్రజల గురించి ప్రజలే తెలుసుకుంటారు, కట్టుకోవాలా వదులుకోవాలా అనేది వాళ్ళే తెలుసుకుంటారు. సార్ ఇక్కడ చిన్న క్లారిటీ ఇస్తాను సార్. నేను చాలా మంది తెలియదు కూడా. ఇప్పుడు మనకు 2 రూట్లు ఉన్నాయి. ఒకటి మన మాజీ కార్పొరేటర్ ఒక రూట్ ఉంది, మా మాజీ ఎంపీటీసీ ఒక రూట్ ఉంది. మాజీ కార్పొరేటర్ దాంట్లో పోతేనేమో ప్రతి ఒక్క ఫ్లాట్కు 788 రూపాయలు మాకు పడుతుంది ప్రతి ప్లాట్కు. ఇలా మేము ఆ రూట్లో పోతున్నామో అట్లా మాకు లాస్ అయిపోతుంది. మేము సప్తా మేడం లలిత మేడం మేము పోయి మాట్లాడి చేసినందుకు మాకు 43 రూపాయలు ప్రతి నెల పడుతుంది. పాతవన్నీ మాఫీ చేస్తా అని చెప్పింది. ఆమె హామీ ఇచ్చింది. ఆమె హామీ ఇచ్చిందంటే కరెక్ట్ కావాల్సింది, కొంచెం టైం పడుతుంది. నేను చెప్పాను పాత వీడియోలలో. సో మేమైతే సబితా మేడం ఆదేశాల మనకు ఆమెకే సపోర్ట్ చేస్తాము, ఆమె చెప్పినట్లే వింటాము, ఆమె ఏది చేయమంటే అదే చేస్తాం, అంతకుమించి వేరే ఏం లేదండి. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలా. ఇలా అందరం మనం కలిసే ఉంటాము. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పటికైనా సరే అందరు డబ్బులు కట్టేసి 50,000 చేసుకొని మనం చేసుకుందాం, మన కాలనీని మనం డెవలప్ చేసుకుందాము. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ మీటింగ్లన్నీ జరిగినప్పుడు ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలే ఇందాక మీరు అందరూ విన్నవి. ఇవి ఎవరో చెప్పడం ఎవరో చేయడం అని కాదు. ప్రతిసారి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు, వీళ్ళు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అని గ్రూప్లలో మెసేజ్లు పెడుతూ వీడియోలు చేసుకుంటూ ఇదేంటి అంటే ఒక సినిమా నడుస్తున్నట్టుగా సినిమా డైలాగులు చెప్తూ దాంట్లో రీల్స్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఇది వాళ్ళకి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు మంచినీళ్ళు అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికి అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే తెలిసినా కూడా వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు చేసేవాళ్ళు కాదు. 5 సంవత్సరాల క్రితం వాళ్ళు పదవి కోసం అని చెప్పి మేడం టికెట్ ఇవ్వడంతో పదవి ఉంది అని చెప్పేసి ఈడ మేమే గెలిపించుకున్నాం వాళ్ళని టిఆర్ఎస్ పార్టీ బ్యానర్ పైన మేము గెలిపించుకొని ఇక్కడ కూర్చోబెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎవరైతే మేడం ఎప్పుడైతే మనకి గౌరవ మా ఎమ్మెల్యే గారు ఎవరైతే వాళ్ళని నమ్మి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారో ఆమెకే వెన్నుపోటు పొడిచి వాళ్ళు పార్టీ నుంచి ఇంకో వేరే పార్టీకి వెళ్ళిపోయి ఆ పార్టీలో ఉండి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ మేడం మీదనే బురద చల్లే ప్రయత్నం, మేడం మీదనే బురద చల్లుతూ మళ్ళీ అంటారు మేడం ముందుకు రాగానే మేడం మా గుండెలో ఉంటుంది అని అంటారు. మేడం గుండెలో ఉన్నట్టయితే మేడంది ఒక ప్రోగ్రామ్ జస్ట్ నిన్నగాక మొన్న ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కి శిలాఫలకం గురించి అని చెప్పి కొంచెం సైడ్ ఇక్కడ చూపియండి మీరు. ఆ శిలాఫలకం ఓపెనింగ్ అని మేడం వస్తుంటే అక్కడ మేడం ఫోటోతో ఉన్న బ్యానర్ ఉంది. ఆ బ్యానర్ స్వయంగా
కార్పొరేటర్ గారి హస్బెండ్ వాళ్ళ మొగుడు ఆ బ్యానర్ ని తీపిచ్చి మేడం ఫోటో ఉంది అనే బ్యానర్ ని తీపిచ్చి ఉల్టా పెట్టిండ్రు. అది వాళ్ళ కృతజ్ఞత. ఇట్లాంటివి వాళ్ళు చేసేది. ఆ బ్యానర్ చూడండి, మీరు ఆ బ్యానర్ చూడండి, అది ఉల్టా చేసి ఆ రోజు చేసి పెట్టిండ్రు. దాన్ని అట్లాగే ఉంచినాం. అది వాళ్ళకున్న కృతజ్ఞత. నీకు అన్నం పెట్టిన వాళ్ళకే నువ్వు సున్నం పెడుతున్నావు అని అంటే నువ్వు కాలనీ వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు ఏం చేయాలనుకున్నావో అదే చేస్తున్నావు. 4-5 సంవత్సరాల క్రితం నువ్వు ఏ విధంగా అయితే రెడీమేడ్ గా వచ్చావో ఇప్పుడు కూడా సేమ్ రెడీమేడ్ గా అట్లాగే బయటకు వెళ్ళిపోతావు. నీకు ఎక్కడ కూడా నీకు నష్టం అనేది లేదు. నష్టపోతున్నదల్లా ఇక్కడ ఉన్న మేము, మా ప్రజలు. మేము ఇప్పుడు దాంట్లో కౌంటర్ ఆమె ఒక వీడియో చేస్తూ పెట్టింది, నువ్వెవరు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినావు, ఏం చేసినావు? నేను జనప్రియ కడుతున్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నా. జనప్రియ ఈ బిల్డింగ్స్ అన్ని కూలిపోయే వరకు నేను ఇక్కడే ఉంటా. నాకంటే ఎక్కువ హక్కు నీకుందా? నువ్వెవరు జనప్రియలా? 5 సంవత్సరాల గురించి నీ పదవి ఉన్నంత కాలం నువ్వు ఉన్నావు. ఈ పదవి అయిపోగానే నువ్వు గేటు దాటి బయటకు వెళ్ళిపోతావు. నేను అట్లా కాదు. నా ఇల్లు ఉంది, నాకు ఇక్కడ షాప్స్ ఉన్నాయి, నా ఇల్లు ఉంది, నాది కాలనీ ఇది. నేను 2 సంవత్సరాలు అసోసియేషన్ ప్రెసిడెంట్. నువ్వు ఒక్క వార్డుకి, ఒక 6 బ్లాక్లకి నువ్వు కార్పొరేటర్ అయ్యి ఉండొచ్చు. నేను మొత్తం జనప్రియకి నేను 2 టైమ్స్ ప్రెసిడెంట్. నాకంటే కూడా నీకు హక్కు ఉందా? అది కాకుండా నేను ఇక్కడ స్థానికురాలిని. రేపటికి ఒకవేళ నేను చనిపోతే నా సాగు కూడా ఇక్కడి నుంచే తీసుకొని పోవచ్చు. అది మాకు ఇక్కడ ఉన్న మా హక్కు. నన్ను నీకేం హక్కు అని అడుగుతావా? నువ్వు ఎక్కడ పోయినావు అని అడుగుతావా? నేను ఆ రోజే వచ్చుంటే ఇవన్నీ ఆ రోజు నుంచే జరిగేవి. మీ ఆగడాలు ఏవి కూడా, మీరు ఆడిన ఆగడాలు ఏవి కూడా ఇక్కడ ఆడనిచ్చేదాన్ని కాదు. సరేలే, గెలిచిండ్రు కదా, మన బ్యానర్ మీద మన వాళ్లే కదా అని చెప్పేసి 4 సంవత్సరాలు నోరు మూసుకొని ఊరుకున్నాం. అయినా సరే మీరు చేసేవి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అట్లా బస్ స్టాప్ ని ఇరగొట్టి బస్సు రాకుండా చేసి బస్ స్టాప్ ని ఇరగొట్టారు. ఈ రోజు ఆ బస్ స్టాప్ ని అది ఆపి ఇక్కడికి బస్సు వచ్చే విధంగా చేసి బస్సుని వేసుకొని మేము దీంట్లో ఇప్పుడు కాలనీలో బస్సు తెప్పించుకొని బస్సును నడిపించుకుంటున్నాం. నేను ఆ బస్సు ఎన్ని రోజులు వస్తుందో చూస్తాం. మేము 4 రోజుల భాగవతం అనేసి అన్నారు. ఇప్పుడు బస్సు వచ్చి 2 నెలలు కావడానికి వస్తుంది దగ్గరికి. మా కాలనీ వాళ్ళందరూ కూడా బస్సును చూసి చాలా హర్షం వ్యక్తం చేశారు. మీరు ఏదైనా ఒకవేళ చెయ్యాలనుకుంటే మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి మా కాలనీకి. మీరు ఏ విధంగా అయితే వచ్చిండ్రో ఆ విధంగా మీ పదవి ముగించుకున్నారు. మీరు అదే మంచి పేరుతో బయటికి వెళ్ళండి, పర్వాలేదు. కానీ మీరు ఈ నీళ్ల మీద అని చెప్పి దాని మీద అని దీని మీద అని అనవసరమైన మీకు సంబంధం లేని దాంట్లో కూడా మీరు వచ్చి మీరు అందరినీ ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం చూసుకుంటూ మేము ఊరుకోము. నీ వెనకాలన్న రౌడీ ముఖం వేసుకొని నువ్వేదో బెదిరిస్తావేమో. వాట్సాప్ గ్రూప్లలో వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటా, ఆ మెసేజ్లు పెట్టుకుంటా, అందరినీ భయభ్రాంతులకు గురి చేసుకుంటా నీకు నచ్చినట్టు నువ్వు చేస్తా అంటే ఇక్కడ ఎవరు ఊరుకునేవారు లేరు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఒకటి ఉంది, మనకు న్యాయం చట్టం అనేది కూడా ఉంది. అన్ని మ్యాన్ హ్యాండ్లింగే చేస్తాము, మేము రౌడీజమే చేస్తాము అని అంటే వాటికి ఒప్పుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మాకు కావాల్సింది మా కాలనీ సంక్షేమం. ఇక్కడ ఏదో 60-70 ఇండ్లతో అయిపోయిన కాలనీ కాదు ఇది. 1184 ఫ్లాట్లతో కూడుకున్న అతి పెద్ద జన సముదాయం. ఇది చాలా పెద్దది. ఇది జనప్రియ. దీంట్లో ఎంత జాగ్రత్తగా నువ్వు మాట్లాడి, ఎంత జాగ్రత్తగా నువ్వు సెట్ చేసుకొని బయటికి పోతే అంత మంచిది. ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఒక 4 ఎంబడేసుకొని తిరగగానే ఒక తాగుబోతోని, ఒక మైండ్ లేనోని, ఒక పిచ్చోడిని, ఒక ఎర్రోని ఎంబడేసుకొని, ఒక 4 పోరల్ని బయట నుంచి తెచ్చుకొని ఎంబడేసుకొని తిరగంగానే రాజకీయం అయిపోదు. రాజకీయం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. నీకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని అది ఏ విధంగా చేయాలో నేర్చుకోండి. అంతేగాని నోటికి వచ్చినట్టు చవాకులు పేల్తామంటే ఎవ్వరు ఇక్కడ ఊరుకోరు. మేమందరం కూడా సబితమ్మ టీం, అది గుర్తుపెట్టుకోండి. పార్టీలు ఈ రోజు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ మేమందరం కూడా సబితమ్మ వెంట ఉంటాం. సబితమ్మ టీం మేమందరం. ఆమె ఏ విధంగా అయితే డైనమిక్ ఉంటుందో, ఆమె ఏ విధంగా అయితే పనిచేస్తుందో మేము ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకొని ఆమె అడుగుజాడలను నడుస్తూ మరి ఆమె చెప్పిన విధంగానే మేము ముందుకెళ్తూ మేము డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. మేము అభివృద్ధిలోనే ఉంటాం ఎవ్రీ టైం. అంతేగాని నువ్వెవరు, నువ్వు ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నావు, నువ్వు 4 సంవత్సరాల కింద ఎక్కడ పోయినావు, నా ప్రజలకు ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అప్పుడు ఖచ్చితంగా నేను ఉంటా. జనప్రియ అనేది ఒక కాలనీ కాదు, ఇది నా కుటుంబం. నేను ఈడ 25 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నా. 25 సంవత్సరాల నుంచి నేను ఈడనే ఉంటున్నా. ఇది నా కుటుంబం. నా కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య వచ్చిందంటే ఏ అర్ధరాత్రి అయినా సరే ఒక 5 నిమిషాల లోపల నేను ఇక్కడ ఉంటా. పైనుంచి కిందికి దిగేంత టైంలో కూడా నేను ఇక్కడ ఉంటా. అది నాకున్న ఇక్కడ హక్కు. ఇంకొకసారి నేనెవరు, నీకేం హక్కు ఉంది అని ఎవరన్నా ఈ మాట మాట్లాడిందంటే ఈసారి ఊరుకునేది లేదు. ఖబర్దార్ అని చెప్తున్నా. ఈ విధంగా మరి ఇప్పుడు నీళ్ల సమస్య ఏదైతుందో ఈ నీళ్ల సమస్యను కూడా మేము తీర్చడం జరిగింది. జనాలు ఎవరు కూడా, ప్రజలు ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. 25 లక్షలది ఏదైతే బిల్లు ఉందో మనకు 0 బిల్ కావాలని చెప్పేసి మనం అంటున్నామో, మున్సిపల్ వాళ్ళు ఇప్పుడే వీళ్ళ పీరియడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కొంచెం బిజీ ఉన్నారు. అది అయిపోయి ఆ తీర్మానం కాపీ HMWS వాళ్ళకి పంపించగానే ఆ కాపీ తీసుకొని మనం ఓపెన్ గా మనం అన్ని వాట్సాప్ గ్రూప్లలో వేసుకుందాం. మన వాళ్ళకి అందరికి తెలియజేద్దాం. అవసరం అయితే పేపర్ లో కూడా వేయిద్దాం. అందరికి తెలియజేసే విధంగా దీన్ని చేసుకొని
మనం మరి అభివృద్ధిలో పాటుపడుతూ మనకు మనం కాలనీలో మనం అందరం సపోర్ట్ చేసుకుంటూ వెళ్దాం. మాట ఇచ్చి మాట తంపే వ్యక్తి మేడం కూడా కాదు, ఆమె అడుగుజాడలలో నడుస్తున్న మేము కూడా కాదు. మేము ఏదైతే మాట ఇచ్చామో మేము ఆ రోజు ఏ రోజైతే మాకు డిప్యూటీ మేయర్ వచ్చి మాకు ఇక్కడ మేడం గారి ఆదేశాల మేరకు వారు వచ్చి ఇక్కడ ఓపెన్ గా మీటింగ్ పెట్టి మాట ఇచ్చారో అదే మాట మీద మేము నిలబడి ఉన్నాం. అదే మాట ఆ రోజు మాట్లాడినాం. 25 లక్షలు మాఫీ చేసి డిసెంబర్ నుంచి ఏదైతే బిల్ కడతామన్నామో ఈ రోజు కూడా మేము అదే మాట మీద ఉన్నాం. 25 లక్షలు మాఫీ అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్ బిల్లు మాత్రమే జనవరిలో కడుతున్నాం. దీని మీద క్లారిటీ, ప్రజలు ఎవ్వరు కూడా దీన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మనము ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మనకు రెగ్యులర్ బిల్ ఉంటది. ఇక్కడ నుంచి మనం ప్రతి నెల కట్టుకుంటూ వెళ్తాము. దీని మీద ఒక క్లారిటీ అనేది ఇద్దామనే దాని మీద ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇంత పెద్ద బిల్లుని 25 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్ కాదు. ఇంత పెద్ద బిల్లుని మాఫీ చేయించినందుకు అందరి తరఫున కూడా మన కాలనీ వాసులు అందరి తరఫున కూడా ఆమెకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు డిప్యూటీ మేయర్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.